అన్ని రోజులు ఒకేలా ఉండలేం గదా! మనం. ఒకరోజైతే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు హెల్త్ బావుండదు. ఒకరోజు పనులన్నీ చకచకా అయిపోతాయి. కొన్ని పనులైతే అస్సలే చేయలేమనమాట. అలా ఉంటుందనమాట కొన్ని రోజులు. నాకైతే ఈరోజు ఇదే పొజిషన్ అనమాట. బద్ధకం ఉన్న, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ చకచకా కిచెన్‌లోకొచ్చేసి తొందరగా అయిపోయే రెసిపీస్ అన్నీ చేసేసాననమాట. టమోటా పులిహోర చేసుకున్నాను. లంచ్ బాక్స్ పెట్టాలి గదా! మళ్ళీ నేను కూర్చుంటే లంచ్ బాక్స్ ఎలా చెప్పండి. అందుకనేసి తక్కువ టైంలో అయిపోద్దనేసి టమోటా పులిహోర, టమోటా ఆనియన్స్ కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని కుక్కర్‌లో మెంతులు, జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని కట్ వేసేసుకొని ఉప్పు, పసుపు, చింతపండు, వాటర్ వేసేసుకొని 3 విజిల్లు పెట్టేసుకోవాలి. ఈలోపు నేనైతే ఫ్రై కోసం బీన్స్‌ని ఒలిచేసుకొని కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అంబలికి మజ్జిగ గావాలి గాబట్టి మిక్సీ జార్‌లో వేసేసుకొని మజ్జిగ గూడా చిలికేస్తున్నాననమాట. నాకు ఇలా చిలకడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. మాన్యువల్‌గా అన్నా ఈ మిక్సీలో వేయడం వల్ల వెన్నపూసొస్తుంది. మజ్జిగ త్వరగా చిలికేస్తున్నాననమాట. తర్వాతయితే అంబలిలో కలిపేసుకొని ఉప్పు అలాగే మజ్జిగ కూడా వేసేసి కలిపేసుకున్నాను. కౌంటర్ టాపు, గ్యాస్ అంతా గజిబిజిగా ఉంది. గందరగోళంగా క్లీన్ గూడా చేయలేదనమాట. ఏమనుకోబాకండి. తర్వాతయితే నా బ్రేక్‌ఫాస్ట్‌కి చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాననమాట. దాంట్లో బనానా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. టమోటా పులిహోర ఫ్యాన్ కింద పెట్టాను చల్లారేదానికి. దాన్ని గూడా గ్రైండ్ చేసేసుకొని పోపు బెట్టేసుకున్నాను. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. బాయ్ బంగారమ్స్.